ఈరోజు మనము తిరుప్పావై 7వ పాసురం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. శ్రీ విష్ణు చిత్తకులనందన కల్పవల్లీం శ్రీరంగరాజ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణమహం ప్రపద్యే. ఈ 7వ పాసురంలో గోదాదేవి నోము విషయం తెలిసి నిద్రిస్తున్నటువంటి ఒక నాయకిని మేలుకొల్పడం జరుగుతున్నది. ఓ యువతి, మాకు నాయకివై నోము నోచు విషయం అంతా తెలిసి కూడా ఇంకా నిద్రిస్తున్నావా? ఎంత విడ్డూరము! ఇంకా తెల్లవారనే లేదంటావా? భలే దానివే. అదిగో భరద్వాజ జంట పక్షులు రాత్రి అంతా కలిసి ఉండి ఆహారం కొరకు విడిపోతూ కీచుకీచుమని రొద చేయడం నీకు వినపడలేదా? పోనీలే ఓ చిన్నదానా, గోపికలు వేకువనే లేచి పెరుగు చిలుకుట నీకు కనపడకపోవచ్చు. చిలుకునప్పుడు వారి మెడలో మంగళ సూత్రంలోని 2 తాళిబొట్లు, కాసుల పేరులు రాచుకొని కలిగే చెప్పుళ్ళు, చేతి గాజుల గలగలలు నీ చెవికి వినపడనే లేదా? మజ్జిగ చిలికేటప్పటి చిర్రుబుర్రుమనే మనోహర శబ్దమైన వేణుల విందుగా వినగరాలేదా? మాకు నాయకువైన ఓ చిన్నదానా, పరంధాముడైన సర్వార్థ సాధకుడైన శ్రీ కేశవస్వామిని స్తుతిస్తూ పరమగానం చేస్తుండగా నీవు వింటూ కూడా నిద్రలో ఉన్నావా? ఇకనైనా వేగిరమే, మేలుకో. మనమంతా వ్రతము ఆచరించవలసిన అవసరము ఉన్నది. శుభం భూయాత్.